డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 37 ఇంచెస్ ఉంది. 37ని ఇలాగే ఉంచేసుకున్నాం. చెస్ట్ వచ్చి 37 ఉంది. 37ని ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. నడుము వచ్చేసి 33 ఉంది. 33ని టేప్తో ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. హిప్ సైజ్ వచ్చేసి 39 ఉంది. 39ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు. 14.5 ఇంచులని ఇలా టేప్తో డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. హాఫ్ ఇంచు కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. 14.5ని ఇలా హాఫ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ని ఇలా రౌండ్ గీసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి 1 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. పదిహేను ఇంచులు ఉంది. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కోటాక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కోటాక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కోటాక్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ వాటికి ఇలా 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసుకోవాలి. 12వ నెంబరు కాలర్ పీస్ తీసుకున్నాను. దీనికి అటాచ్ చేసుకొని కుట్టుకోవడానికి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 10.5 ఇంచులు ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. 6.5 ఇంచులు
హ్యాండ్ లూజు 2 ఇంచెస్ ఖర్చులు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలా హ్యాండ్ కటింగ్. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ కుట్టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కుట్టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ని ఇలా సెంటర్కి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని ఇలా ఐరన్ చేసేసుకోవాలి ఈ 2 పీసెస్ని. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ తక్కువగా ఉన్నట్టుంది, 2 ఇంచెస్ పెంచుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ 2 పీసెస్ని ఇలా తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇటు సైడ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని కుట్టేసుకోవాలి. ఈ సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో రఫ్ చేసుకోవాలి. ఇలా ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఈ ఎడ్జ్లో కూడా టూ సైడ్స్ ఇలానే మడత పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5ని ఇలా టేప్తో ఇలా మర్చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో రఫ్ వేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5ని ఇలా టేప్తో మర్చుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని టక్స్ పెట్టుకున్న సైజ్ని ఇలా అయితే కుట్టేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైనే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ కుట్టు ఎడ్జ్లో స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకొని దాకా కుట్టేసేసుకోవాలి. ఇలా ఒక పట్టీ అయితే కట్ చేసుకోవాలి. ఇటువైపు పై వైపున పెట్టుకోవాలి. ఇలా పై వైపున ఈ పట్టీ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా బయట ఇట్లా థ్రెడ్ బయట తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని కింద వైపుకి పెట్టాలి. కింద వైపుకి పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కింద నుంచి ఇంకో పట్టీ యాడ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్కి వచ్చేసరికి ఇక్కడికి కొంచెం కట్స్ పెట్టుకోవాలి, చిన్న కట్ పెట్టుకోవాలి. ఇలా రఫ్ చేసేసుకొని బయటికి ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి. థ్రెడ్ని ఇలా రఫ్ చేసుకోవాలి నెయిల్తో. ఇలా నెయిల్తో రఫ్ చేసేసుకొని ఇలా ఇది కూడా రఫ్ చేసేసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఇలా పై వైపుకి కుట్టేసేసుకోవాలి. ఈ పై వైపుకి ఇలా అయితే పై వైపుతో కుట్టేసుకోవాలి. ఇలా సమానంగా ఇట్లా సమానంగా పెట్టుకొని ఇక్కడ కుట్టేసేసుకోవాలి. ఇట్లా ఒక మడత వేసేసుకొని ఇలా పై వైపుకి చిన్నగా మలుచుకుంటూ కుట్టేసేసుకోవాలి. ఇలా క్లాత్ ఇంత తీసుకొని ఇక్కడ నుంచి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని
ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఈ ఎడ్జ్లో ఇలా కట్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా అయితే నెయిల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని పాదం నుంచి గ్యాప్తో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి కుట్టు అయితే వేసుకోవాలి. దీన్ని ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి. దీన్ని కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇది సెంటర్లో ఉండాలి. ఈ టక్స్ సెంటర్లో పెట్టేసుకొని ఇలా నిదానంగా పట్టుకొని ఎడ్జ్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి 3 సమానంగా ఉండాలి. ఇలా మూడు పీసులు సమానంగా పెట్టుకుని ఇలా స్కెచ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా పైవైపుకి ఇలా మార్చుకోవాలి. ఈ డ్రెస్ లెంత్ ఎంత ఈ డ్రెస్ నెక్ ఎంత ఉందో కొలుచుకొని
టాప్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఆఫ్ చేసుకొని ఇక్కడ కుటక్స్ పెట్టుకున్నాను. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా పై వైపు పెట్టుకొని ఇలా అయితే పై వైపుకి మార్చుకొని ఇలా ఈ ఖర్చు లోపల పోయేలాగా ఇలా అయితే పై కుట్టేసుకోవాలి. ఇలా థ్రెడ్స్ అటాచ్ చేసుకున్నాను. ఈ పీసెస్ తీసుకొని ఇలా అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. 4 హ్యాంగింగ్స్ ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా హ్యాంగింగ్ చేసుకుంటున్నాను.